ఇగో సరిపోదా శనివారం బాక్స్ ఆఫీసు టార్గెట్ ఎంత అనుకుంటున్నారు చెప్తా ఇనుకోరి. ఇక నేచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం సైన్మా మనకి ఆగస్టు 29 తారీఖున పాన్ ఇండియా రేంజ్ లా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నది. ఇక ఇప్పటికే నాని అన్ని రాష్ట్రాలల్లా ఇక ఈ భాషలల్లో విడుదల కాబోతున్నది కాబట్టి ప్రమోషన్ లా మస్తుగా బిజీగా ఉన్నాడంట. ఇక ప్రతి ఒక్క రాష్ట్రం తిరిగి మరి గట్టిగానే ప్రమోట్ చేస్తున్నాడంట. ఇక అది ఒక్కటే కాకుండా ఈ సైన్మా ఇక మార్కెట్ లా గట్టిగా తీసుకుపోతున్నారని టాక్లు అయితే వినబడుతున్నది. ఇక ఇప్పటికే ట్రైలర్ విడుదల రెస్పాన్స్ చాలా అద్భుతంగా రావడంతో సైన్మాకు అంచనాలు అంతకంతకు పెరిగినాయనే చెప్పుకోవాలి. ఇక సైన్మాలో ఏదో ఒక కొత్త అంశం ఉన్నది కాబట్టి జరంతా అంచనాలు పెరగడంలా తప్పులేదు అనుకోవచ్చు. ఇది ఎట్లుంటే ఇప్పుడు సైన్మా బిజినెస్ గట్టిగా జరిగిందని తెలుస్తున్నది. దేశవ్యాప్తంగా 42 కోట్ల వరకు ఈ సైన్మా ప్రీ రిలీజ్ వ్యాపారం జరిగిందంట. ఇక తెలుగు రాష్ట్రాల గిట్లా మొత్తం కలిపి చూసుకుంటే దిల్ రాజు అప్పుడు ఎప్పుడు ఈడదల రైట్లు గిట్లా 25 కోట్ల వరకు కొనుక్కొని సొంతం చేసుకున్నాడంట. ఇక దీంతో ఇప్పుడు ఆ వ్యాపారం దాని వాల్యూ 30 కోట్ల వరకు పెరిగిందని తెలుస్తున్నది. ఇక అంతేకాదు దీంతో ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం టార్గెట్ చూసుకుంటే గిట్లా 43 కోట్ల వరకు కలెక్షన్లు అయితే పొందాల్సి ఉన్నదంట. ఇక అయితే నాని సైన్మాకు ఇక ఆయనకున్న మార్కెట్ కు ఇదంతా పెద్ద టార్గెట్ ఏం కాదని చెప్పేసి ట్రేడ్ పండితులు అంటున్నారంట. అంతేకాకుండా ఈ సైన్మా కోసం అని చెప్పేసి గట్టిగా ప్లాన్ చేస్తున్నారంట. ఇక విడుదల గిట్లా అన్ని రాష్ట్రాలల్లా అన్ని భాషలల్లా ఇక ఆయన సైన్మాకు 50 కోట్ల కలెక్షన్లు చాలా ఈజీగా వస్తాయని ట్రేడ్ పండితులు అంటున్నారు. అంతేకాకుండా ఒకవేళ పాజిటివ్ టాక్ అనేది సైన్మా మీద వచ్చింది అనుకోని విడుదలైన వెంటనే ఇక సునాయాసంగా 100 కోట్ల వరకు కలెక్షన్లు అయితే వస్తాయని ఖచ్చితంగా చెప్తున్నారు అన్నమాట. ఇక ఈ ముచ్చట పక్కకు పెడితే ఇక ఆయన సినీ కెరియర్ అనే దసరా మస్తుగా హైయెస్ట్ కలెక్షన్లు అయితే అందుకున్నారంట. మళ్ళీ ఇప్పుడు ఆ దసరాని ఇక ఈ సైన్మా సరిపోదా శనివారం రికార్డు బ్రేక్ చేస్తారంటారా కలెక్షన్ల పరంగా? మీకేం అనిపిస్తున్నది అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా అడగంటుంటే అది కూడా నొక్కురి మళ్ళీ వస్తా.